బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శేఖరణి కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యమునకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం ధ్యానించుకుందాం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 12వ శతాబ్దం మధ్యయుగ జపాన్ పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో ఐకో అనే ఒక సాధారణ నేత నేసే గృహిణి ఉండేవారు. ఈమె జపనీస్ సాంప్రదాయ స్వెటర్ను నేయడంలో మరియు గొప్ప దయాగుణానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె భర్త సమురాయ్ యుద్ధంలో మరియు ఏకైక కుమారుడు రోగంతో మరణించారు. ఒక శీతాకాలంలో గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. అనేక కుటుంబాలు ఆకలితో అలమటించాయి. గ్రామస్తులు ఐకో వద్దకు ఆదరణ కోసం వచ్చారు. ఆమె తనకున్న ఆహారాన్ని వారికి పంచిపెట్టింది. ఒక సాయంకాలము తాకేషి అనే ప్రయాణికుడు ఆమె ఇంటిని దర్శించాడు. ఎప్పుడు చూడని కిమోనాను చూశాడు. ఆ ఫ్యాబ్రిక్ వెండి మరియు బంగారు దారాలతో మెరుస్తుంది. తాకేషి అడిగాడు, మీరు ఎందుకు ఇంత బాధలో కూడా ఈ నేత పని చేస్తున్నారు? అప్పుడు ఐకో కొద్దిగా ఆగి, ప్రతి దారం నేను కన్నీరు పెట్టిన ఒక బిందువును, నేను దుఃఖించిన ఒక నష్టాన్ని చూసిచ్చుంది. నా దుఃఖం ఇతరులకు బాధను చూడడం, వారికి ఆదరణ కలిగించడం నేర్పించింది అని చెప్పింది. తాకేషి గ్రామంలో కొన్ని వారాలు ఉండి వెళ్ళిపోతాడు. ఐకో వలన గ్రామంలో ఒకరినొకరు సహాయం చేసుకోవడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఐకో ప్రశాంతంగా మరణించింది. ఆమె విడిచిపెట్టిన కిమోనాలు తరాలు గడిచే కొద్దీ ఆశ మరియు స్వస్థతకు చిహ్నాలుగా మారాయి. గ్రామస్తులు తరచుగా ఆమె కోసం మాట్లాడుకునేవారు. ఆమె కేవలం ఫ్యాబ్రిక్ కాకుండా హృదయాలను కూడా నేత పని చేసిన వ్యక్తి. ఆమె దుఃఖం మాకు ఆదరణ తెచ్చింది, ఆమె కన్నీరు మాకు శక్తిగా మారింది అని గ్రామస్తులు ఐకో కోసం సాక్ష్యం ఇచ్చారు. ప్రార్థన. గనుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దిన ధ్యాన వాక్యము నిమిత్తమై నీకు స్తోత్రాలు, వందనాలు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని మీరు మాట్లాడి ఉన్నారు. ఎవరైతే దుఃఖములో ఉన్నవారై ఉన్నారో ఆ దుఃఖము నుండి వారు అనేక మందిని ధైర్యపరచగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటల చేత నీ బిడ్డలు ప్రేరేపింపబడుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దిన నీ బిడ్డల యొక్క ప్రయాణములలో క్షేమమును అనుగ్రహించండి. వెళ్ళి వచ్చు మార్గాలలో మీ యొక్క దూతల కాపుదల ఉంచి సంరక్షణ ఉంచి నడిపించమని అడుగుతూ ఉన్నాం. వారు తలబెడుతున్న ప్రతి కార్యము కూడా విజయ పదములో సాగుటకు కృపను అనుగ్రహించమని యేసు ఘననామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ ఎవ్రీవన్.